మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు, అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు, స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు, కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరం అవటం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆ మంత్రులకు గాని, ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒక్కటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించటమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్లీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడికి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజు రియంబర్స్మెంట్ లో 35,000 రూపాయలకే కోత పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గమనించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు అయినా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించటం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు 3,900 కోట్ల ఈ స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రమే ఆపలేదండి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 7 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ని ఆపేశాడు, అమ్మఒడిని ఆపేశాడు, చేయూతను ఆపేశాడు, మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు, నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు, అలాగే మీరు చూస్తే 0 వడ్డీ పథకాన్ని ఆపేశాడు, ముఖ్యంగా పేదవాళ్లకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ, మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని
మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా లెఫ్ట్ కాలరా? అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? ఈరోజు చూసే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6 ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవిలో మైక్ పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ. సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది, గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి, పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి 1500 మీ ఇంటికి వచ్చేస్తుంది, కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్లే వాళ్ళకి 15,000 మీకు వచ్చేస్తాయని చెప్పారు. ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం. కానీ ఈరోజు ఆ బాండ్లు నాలిక గోక్కోవటానికి కూడా పనిచేయట్లేదు. అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే, రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు, ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్లో వచ్చి సైకిల్ కొట్టేస్తే చాలా అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు. మరి అదే సైకిల్ మీద ఈ రోజు వెళ్లి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు? అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే, టీవీల్లో, థియేటర్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి. ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేయకపోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి, ఈ రోజు మీరు చూస్తే సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇవన్నీ ఇవ్వలేకపోతున్నామంటారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి.
ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జలుబు వచ్చినా వాళ్ళకి తుమ్ములు వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకునే అంత దిగజారిపోయారనేది ఈ మధ్యకాలంలో టీవీలు చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, మీ మేనిఫెస్టో మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆ మేనిఫెస్టో తెచ్చుకొని చూడండి, లేకపోతే మేము పంపిస్తాం మేము మేనిఫెస్టో. దాంట్లో క్లియర్ గా మీరు రాస్తున్నారు 14 లక్షల కోట్లు అప్పుంది, అయినా కూడా మేము సూపర్ 6 అమలు చేస్తాము అని చెప్పారు. అసలు 14 లక్షల కోట్లు అనేదే అబద్ధం. మొన్ననే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీరు అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, కేవలం 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుంది అని. 14 లక్షల కోట్లుందని అబద్ధం చెప్పిన మేనిఫెస్టోలోనే అన్ని చేస్తామన్నప్పుడు అందులో సగం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా. అసలు ఇప్పటికీ రాష్ట్రం విడిపోయాక మొదటిగా ముఖ్యమంత్రి అయింది మీరే. మీరు దిగిపోయేటప్పటికి ఎంత అప్పు ఉంది, మీరెంత అప్పు చేశారు, మీరు ప్రజలకు ఏం సంక్షేమాన్ని ఇచ్చారు, రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎంత అప్పు చేశారు, కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్రానికి ఆదాయం లేకపోతే ఎలా సంక్షేమాన్ని అభివృద్ధిని చేశారు, ఎంత అప్పు చేసి ఆ అప్పు డబ్బులు ఏమైందో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మీ అబద్ధాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఎన్నికల ముందే కాదు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. సో మీకు ఒకటే చెప్తున్నాను, మీ బడ్జెట్ లో మీరు చెప్పినట్టుగా బడ్జెటరీ లోన్ 4,91,734 కోట్లు, అలాగే నాన్ బడ్జెటరీ లోన్స్ అంటే కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన 1,54,797 కోట్లు, అంటే మొత్తం కలిపి 6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుంది. దాంట్లో మెజారిటీ మీరు చేసిన అప్పులే 2014లో. సో 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే అన్ని అమలు చేస్తామన్న మీరు ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ ఈ రోజు మీకు హెచ్చరిస్తున్నాం, పిల్లల జీవితాలతో చెలగాట మాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గాని విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లించకపోతే మీకు డెడ్ లైన్ 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం వల్గర్ గా పోస్టులు పెట్టడమో కాదు, ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు. చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు. మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను, ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు. మరి ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా? మీ ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీస్తామన్నా మీరు నిలదీయకపోతే ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగిన అపోజిషన్ లీడర్స్ గా మేము నిలదీస్తున్నాం. మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే వాటిని నిలదీస్తున్నాం. మీరు చేసే అరాచక పాలనను ఎండగడుతున్నాం. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్, వల్గర్ గా మీమ్స్, వల్గర్ గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరా? ఖచ్చితంగా నా మీద గాని మహిళల మీద గాని ఇలాంటి పనికి మాలిన వీడియోస్, పనికి మాలిన ట్రోల్స్ చేస్తే మాత్రం సహించేది లేదు. వడ్డీతో సహా వాళ్ళందరికీ కూడా ఇచ్చి పడేస్తానని తెలియజేసుకుంటున్నా. ఇప్పటి వరకైతే
ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు మానసిక రోగులుగానే నేను భావించాను. జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో అయితే ట్రీట్మెంట్ ఇప్పించగలిగాం. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు కాబట్టి మీ పిచ్చి మీరే భరించుకోండి. అది మా మీద ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు. మీరు తప్పు చేసినప్పుడు మేము నిలదీస్తాం, పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన అభివృద్ధి చెయ్యాలి. అంతేగాని బెదిరిస్తే, కేసులు పెడితే, ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని, సో ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్స్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్.